అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా అంటే యెస్, ఉండొచ్చు. ఆ అవకాశం ఉంది అనేదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఏ ప్రాతిపదికన చెప్తున్నారండి ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి మీరందరికీ మొదటగా వచ్చేటువంటి ఒక ప్రశ్న. మరి ఆ ప్రశ్నకు కూడా మీరు జవాబు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, ఈరోజు ఫిబ్రవరి 11వ తారీఖు నుంచా ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొదలు కావడం జరుగుతా ఉంటుంది. మరి అదేవిధంగా 15వ తారీఖున రాష్ట్ర బడ్జెట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి అయినటువంటి పయ్యావుల కేశవ్ గారు కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారు. మరి ఇందు మూలంగా మరి ఏంటయ్యా దానికి దీనికి లింక్ ఏంటి? దాదాపు ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి ఫిబ్రవరి నెల చివరాఖరు వరకు ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాలు ఉండనున్నాయి అని చెప్పేసి అయితే మనకు తెలుస్తా ఉంది. మరి ఈ అసెంబ్లీ సమావేశాలకు, ఉప ఎన్నికలకు సంబంధం ఏంటి అని చెప్పేసి మీకు మరొక ప్రశ్న రావచ్చు. సో, ఈరోజు మీరు బాగా గమనించినట్లయితే గత కొంతకాలం నుంచి వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మినహా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాక మిగిలినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు దొంగగా వెళ్లి సంతకాలు పెట్టడం జరిగింది. అనధికారికంగా సంతకాలు పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు దాదాపు 48 రోజుల సమయం అయిపోయింది. ఇంక 12 రోజులు మాత్రమే. అంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అసెంబ్లీ రూల్ బుక్‌లో కూడా నియమ నిబంధనలున్నాయి. మరి అదే విధంగా రాజ్యాంగంలో 10వ షెడ్యూల్‌లో 188వ ఆర్టికల్‌లో కూడా క్లియర్‌గా ఉందని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు. తెలుసుకోవాలి కూడా. సో, ఇప్పుడు 60 రోజులు కంటిన్యూస్‌గా అసెంబ్లీకి రాకపోతే ఖచ్చితంగా డిస్‌క్వాలిఫై చేసేటువంటి అధికారము స్పీకర్ గారికి ఉంటుంది. స్పీకర్ గారి లేని సమక్షంలో డిప్యూటీ స్పీకర్ గారికి ఉంటుందనేది ఇది అసెంబ్లీ రూల్ బుక్‌లోను, అటు రాజ్యాంగంలో కూడా స్పష్టంగా నియమ నిబంధనలలో పేర్కొనబడింది. సో, ఇప్పుడు మరి డైరెక్ట్‌గా స్పీకర్ గారు చెప్పేస్తున్నారు. నో వర్క్, నో పే. అంటే ఎమ్మెల్యేలు గాని అసెంబ్లీకి రాకపోతే ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటిది, అంటే నో వర్క్, నో పే అనే మోడ్‌ని తీసుకొని రావాలి అన్ని రాష్ట్రాలని చెప్పేసి ఆయన అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్పీకర్ల సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది ఒకానొక టైంలో. మరి ఇప్పుడు ఆయన ఏకంగా నొక్కి ఒక్కానిస్తూ ఎవరైనా సరే అసెంబ్లీకి రాకపోతే ఖచ్చితంగా అనర్హ వేటు పడుతుంది అని చెప్పేసి ఆయన ఘంటాపథంగా చెప్పడం జరుగుతా ఉంది. మరైతే ఈ 11 మంది శాసనసభ్యులు, అంటే జగన్మోహన్ రెడ్డి గారైతే క్లియర్‌గా ఉన్నారు. ఆయనకు ఆర్థిక స్తోమత ఉంది, అంగబలం ఉంది, ఆర్థిక బలం ఉంది. పులివెందుల నియోజకవర్గం గూడా కంచుకోట కాబట్టి సో, ఆయనకు ఒక బలము, ఒక స్ట్రెంత్ అనేది ఉంది. మరి మిగిలినటువంటి 10 మంది శాసనసభ్యుల్లో చాలామంది మొదటిసారిగా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు. మరి ఆ ఎమ్మెల్యేలకు గూడా నేను అనే కోరికైతే ఉంటుంది. మరి వారికి అది కోరిక తీరకుండానే మరి వాళ్ళ యొక్క ఈ 5 ఏళ్ల కాల వ్యవధి అనేది ముగుస్తా ఉంటుంది. ఒకవేళ గాని వీళ్ళు ఈ ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి నెల చివరి ఆఖరి వరకు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు గాని హాజరు కాకపోతే ఖచ్చితంగా అనర్హత వేట పడుతుంది అనేదైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే స్పీకర్ గారు ఇప్పటికే ఘంటాపథంగా నొక్కి ఒక్కానిస్తూ చెప్పడం జరిగింది. సో, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటి? ఒకవైపు ఇండియా టుడే సర్వే, మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 55% సంతృప్తి స్థాయి కూటమి ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా మరల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఇవ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే గెలవచ్చు. ఎందుకంటే ఆయనకి అది కంచుకోట. సో, ఆయన రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి నియోజకవర్గము. ఎప్పుడూ 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నేపథ్యం. మరి అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు గాని గట్టిగా పోరాడితే కొట్టేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు కూడా సైతం భావించేటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈగోకు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయానికి ఈరోజు మిగిలినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు బలి కానున్నారా అంటే ఖచ్చితంగా బలైతారు. ఒకవేళ గాని వీళ్ళు ఫిబ్రవరి 11వ తారీఖున వచ్చి సంతకం చేసి వెళ్ళిపోతే బతికి బయట బట్ట కట్టినట్టే. ఒకవేళ వెళ్లి సంతకం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోపావేశాలకు మేము బలైపోతామేమో, నెక్స్ట్ ఎలక్షన్‌లో మాకు టికెట్ వస్తుందో రాదో అని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలు సైతం కూడా మదన పడేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మరి ఈ రెండిటి బారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోపావేశాలకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మరి ఏ విధంగా ముందుకు పోతే గొయ్యి, వెనకపోతే నుయ్యి అన్న చందంగా ఆ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి అయితే ఉంది అనేదైతే మనకు అర్థమవుతా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహకర్తలు గానీ, సీనియర్ రాజకీయ నాయకులు గానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన సలహాదారులు గానీ, వాళ్ళు కూడా క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. మీరు అసెంబ్లీకి వెళ్ళండి.
అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు నేను వెళ్ళను, ఏది ఏది జరిగితే అది జరిగిద్దని చెప్పేసి ఆయన కుర్చీలో కూర్చొని మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అయితే మరి వాళ్ళు చెప్పితే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ అన్న చందంగా వాళ్ళ పరిస్థితి తయారైంది. మరి ఎట్టకేలకు రాష్ట్రంలో ఉప ఎన్నికలొస్తే ఒకవైపు ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలిస్తుంది. మరొక వైపు ఎలక్షన్ 2029 ఎలక్షన్ రెఫరెండంగా గానీ ఈ ఉప ఎన్నికలు తీసుకుంటే ఖచ్చితంగా మరలా కూటమి ప్రభుత్వమే విజయ దుందుబి మోగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని చెప్పేసి ఇండియా టుడే సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేగా మనం ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజల సమస్యల మీద మాట్లాడాలి, అక్కడ సమయం ఇస్తామని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, స్పీకర్ గారు చెప్పడం జరిగింది, అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది, అందరూ చెప్పడం జరిగింది. కాబట్టి ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోవండి, ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నాయకులే హితవు పలుకుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలకి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అని చెప్పేసి నేను కూడా మీడియా ముఖంగా కోరుతా ఉన్నాను. నమస్కారం.